Hi friends, good morning. Welcome to my channel Lifeline. ఫ్రెండ్స్, మీ అందరికీ నేను ఈరోజు సక్సెస్ గురించి చెప్పాలనుకుంటున్నాను. బహుశా ఈ మాట సక్సెస్ అనే పదాన్ని లైక్ చేయని వారు ఎవరు ప్రపంచంలో ఉండరని నేను అనుకుంటున్నాను. మీరందరూ కూడా జీవితంలో సక్సెస్ఫుల్ హ్యూమన్ బీయింగ్స్గా ఎదగాలని ఆశపడుతున్నారని అనుకుంటూ ఉన్నాను. మనందరికీ సక్సెస్ఫుల్గా ఎదగాలని ఉంటుంది అందరికీ, కానీ చాలామందికి ఎలాగా అనేది వారికి తెలియదు. ఈ రోజున నేను మీకు 7 టిప్స్ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ మ్యాన్, ఆ విషయాలు నేను మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటూ ఉన్నాను. సక్సెస్ అనే వర్డ్లో 7 లెటర్స్ ఉంటాయి. ఆ 7 లెటర్స్లో లెట్ మీ tell you one by one. The first S stands for see your goal. Friends, జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా గోల్ అనేది ఉండాలి. గోల్ అంటే ఎయిమ్, లక్ష్యం. ఆ లక్ష్యాన్ని మనం చూస్తూ ఉండాలి ప్రతిరోజు. స్కూల్లో పిల్లల్ని వాట్ ఈజ్ యువర్ గోల్ అంటే ఐ వాంట్ టు బికమ్ ఎన్ ఐఏఎస్ ఆఫీసర్, I want to become a doctor, I want to become an engineer అని చెప్తా ఉంటారు. అలాగ మనం కలలు కనినంత మాత్రాన మనం సక్సెస్ఫుల్గా ఎదగలేము. అయితే ప్రతిరోజు కూడా ఆ డాక్టర్ యొక్క పిక్చర్, మీరు ఏదైతే గోల్ పెట్టుకున్నారో, ఒక ఇంజనీర్ యొక్క పిక్చర్, ఒక స్పోర్ట్స్ మ్యాన్ యొక్క పిక్చర్ మీ మనసులో మెదులుతూ ఉండాలి. అవసరమైతే మీ లివింగ్ రూమ్లో, ఏ రూమ్లో అయితే మీరు కూర్చుంటూ ఉన్నారో, చదువుకుంటూ ఉన్నారో, తిరుగుతూ ఉన్నారు, ప్రతిరోజు మీ గోల్కి సంబంధించిన పిక్చర్ ఆ రూమ్స్లో పెట్టుకుని ప్రతిరోజు దాని మీద ఫోకస్ చేస్తూ ఉండాలి. అంటే ప్రతిరోజు మన యొక్క గోల్ని మనం చూస్తూ ఉండాలి. ఆ గోల్ మనకి జ్ఞాపకం రావాలి. ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ స్టెప్. దెన్ సెకండ్ స్టెప్, అండర్స్టాండ్ ద ఆబ్స్టికల్స్. అంటే మనం గోల్ని చేరుకునే క్రమంలో మనము ఎటువంటి కష్టాలు ఎదురవుతాయి, ఎటువంటి అవరోధాలు ఎదురవుతాయి, ఎటువంటి డిఫికల్టీస్ మనం ఫేస్ చేయబోతున్నాము అనే విషయాన్ని మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. అంటే అర్థం చేసుకోవాలి, వాటి మీద అవగాహన పెంచుకోవాలి. దెన్ క్లారిఫై యువర్ డౌట్స్. మనకి చాలా అనుమానాలు వస్తూ ఉంటాయి. నేను డాక్టర్ని అవ్వాలనుకుంటున్నాను, ఎలా అవ్వాలి, ఎటువంటి బుక్స్ నేను చదవాలి, ఎలాగా ఎన్ని గంటలు నేను చదవాలి, ఎలా ప్రిపేర్ అవుతే నేను ఎంసెట్లో ర్యాంక్ సాధించగలను అనే విషయాలు మనకి డౌట్స్ వస్తూ ఉంటాయి. ఆ డౌట్స్ని మీ పేరెంట్స్ దగ్గర, మీకంటే సీనియర్స్ దగ్గర, మీ లెక్చర్స్ దగ్గర, టీచర్స్ దగ్గర డౌట్స్ని క్లారిఫై చేసుకోవాలి. దెన్ క్రియేట్ ఎ మెంటల్ పాజిటివ్ పిక్చర్. ఇది ఫోర్త్ స్టెప్. అంటే ఆ గోల్కి సంబంధించిన పిక్చర్ మన మనసులో ఆ డాక్టర్ పిక్చర్, ఆ ఇంజనీర్ పిక్చర్, మీరు ఏదైతే అవ్వాలనుకుంటున్నారో ఆ పాజిటివ్ మెంటల్ పిక్చర్ని మన యొక్క మనసులో క్రియేట్ చేసుకోవాలి. ప్రతిరోజు ఆ పిక్చర్ మన మనసులో మెదులుతూ ఉండాలి. దెన్ ఫిఫ్త్ స్టెప్, ఎంబ్రేస్ ద ఛాలెంజ్. చూడండి, గోల్ సాధించడం అంత తేలిక కాదు. అది ఒక సవాల్ లాంటిది. ఆ సవాల్ని మనం స్వీకరించాలి. ఎంబ్రేస్ అంటే దాన్ని మనం హత్తుకోవాలి. దెన్ సిక్స్త్ స్టెప్, స్టే ఆన్ ట్రాక్. ఈ గోల్ రీచ్ అయ్యే క్రమంలో మనకి ఒక్కోసారి మనం ఓర్పు నశించిపోయి విసుగొచ్చేసి, ఎన్నిసార్లు రాసాను ఎంసెట్ ర్యాంక్ నాకు రాలేదు, నేను ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా నా గోల్ రీచ్ కావట్లేదు అని చెప్పేసి విసుగొచ్చి కొన్నిసార్లు మనం ఆపేయాలనుకుంటాం, ప్రయత్నాన్ని ఆపేయాలనుకుంటాం. అలా చేయకూడదు ఫ్రెండ్స్. ఆ స్టే ఆన్ ట్రాక్ అంటే ఆ గోల్ని సాధించే వరకు, సంవత్సరమైనా, 2 సంవత్సరాలైనా, 3 సంవత్సరాలైనా సాధించే వరకు ఆ ట్రాక్లో, అదే ట్రాక్లో మనం వేచి ఉండాలి. పట్టుదలతో మనం గోల్ని సాధించాలి. లాస్ట్ టిప్ ఫ్రెండ్స్, షో ద వరల్డ్ యూ కెన్ డూ ఇట్. చూడండి, కొన్నిసార్లు మనం
గోల్ని సాధించే క్రమంలో మనకైతే ఆశ ఉంటుంది సాధించాలని. ఏదైనా ఫెయిల్యూర్స్ ఎదురైనప్పుడు మన ఫ్రెండ్స్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, మన కొలీగ్స్ కావచ్చు, మన చుట్టూ ఉన్న వాళ్ళు మనల్ని వెనక లాగటానికి ప్రయత్నం చేస్తారు. పోరా నీ వల్ల ఏమవుద్ది, ఇన్నిసార్లు రాసే ఎంసెట్ నువ్వు సాధించలేకపోయావు, ఇంకా చాలే నీ ప్రయత్నం ఆపు ఇంకా అని మనల్ని వెనకలాగే మిత్రులు ఉంటారు కొంతమంది. అటువంటి వారికి మనం డిసిప్లిన్తో, డెడికేషన్తో, డిటర్మినేషన్తో, చక్కటి ప్లానింగ్, ప్రిపరేషన్, ప్రజెంటేషన్, పర్సివియరెన్స్, పేషెన్స్ ఇటువంటి గుణ లక్షణాలు మనం కలిగి మన గోల్ని సాధించి ఆ గోల్కి సంబంధించిన పిక్చర్ని, సర్టిఫికేట్ని మనం ప్రపంచానికి చూపించాలి. షో ద వరల్డ్ దాట్ యూ కెన్ డూ. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా ఇదే విషయాన్ని మీకు చెప్పాలనుకున్నాను. సో మళ్ళీ వీడియోలో మనం కలుసుకునేంత వరకు you just like my channel, share to your friends and subscribe it. Thank you friends, thank you for watching.